హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న స్వీట్ కార్నర్. ఈరోజు మనం గోధుమ పిండి యూజ్ చేసి ఈజీగా టేస్టీ అయిన హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. సో దీనికోసం నెయ్యి అండ్ గోధుమ పిండి, షుగర్ ఉంటే సరిపోతుంది. టేస్టీ అయిన హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హల్వా రెసిపీ కోసం మనం ముందుగా ఒక కప్పు అంటే చిన్న సైజు కప్పు గోధుమ పిండి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోనికి 1 కప్పు వరకు షుగర్ వేసి అందులోనికి 1.5 కప్పు వరకు వాటర్ వేసి షుగర్ని కరిగించాలి. ఇప్పుడు ప్యాన్లోనికి నెయ్యి యాడ్ చేసేసి ఇందులోనికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. సో మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలనుకున్నట్టయితే అన్నీ ఫ్రై చేసుకోండి, లేదు అనుకుంటే లైట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి కూడా ఈ నెయ్యిలోకి యాడ్ చేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 4-5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఇప్పుడు దీనిలోనికి మనం షుగర్ వాటర్ ఉంది కదా, షుగర్ కరిగించిన వాటర్ నిదానంగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. స్వీట్నెస్ మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఏ విధంగా గట్టి పడుతుంది కదా, ఇందులోనికి మీరు కావాలనుకున్నట్టయితే నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకున్నట్టయితే స్కిప్ చేయండి. నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత చివరగా ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని కలుపుకున్నట్టయితే టేస్టీ అయిన గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిపోయింది. సో ఇది త్వరగా అయిపోతుంది. దీనికి ఒక 10 నుంచి 15 నిమిషాల టైం సరిపోతుంది. సో టేస్టీ అయిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సో మీ అందరికీ ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.